భోగి శుభాకాంక్షలు అండి. అండ్ ఈరోజు మీరు భోగి బ్లాగ్ చూడబోతున్నారు. ఆ రోజంతా ఏం చేశాను ఏంటి ఇదంతా ఈ బ్లాగ్లో వస్తుంది. అండ్ ఆ రోజు మార్నింగ్ నేను ఏదో భోగి మంటలాగా ముగ్గది వేశాను. ఏదో నాకు వచ్చింది వేసాను అనమాట. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ బ్లాగ్స్. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. మాకు కొన్ని సిగ్నేచర్ డిషెస్ ఉంటాయన్నమాట ఈ ఫెస్టివల్స్కి. భోగికిను సంక్రాంతికి అవే వండుకుంటాం ఎవ్రీ ఇయర్ కూడా. పెసర పునుకులు చేసుకుంటాం. సో ఇప్పుడైతే మా వారు అత్తయ్య గారికి మావయ్య గారికి పెడుతున్నారు. సో బ్లాగ్ కంటిన్యూ అయిపోతుంది, చూస్తూనే ఉండండి. ఆ రోజు మార్నింగ్ నేను పూజ కూడా చేసుకున్నానండి. గోదాదేవి కళ్యాణం జరుగుతుంది కదా భోగి రోజు. సో పూజ దగ్గరికేమో పరమాన్నం వండాను. తర్వాత మేము పెద్దలకి ఇలాగా కొంచెం పరమాన్నం కూడా పెడతామండి. అండ్ ఆ రోజు మేము సిగ్నేచర్ డిష్ అన్నాను కదా, పునుకులు వేసుకుంటాం, పెసర పునుకులు. సో ఫస్ట్ నుంచి మాకు అదే అలవాటు. పెసర పునుకులు, పరమాన్నం, ఫ్రూట్స్ అవి పెట్టి పెద్దలకు కూడా పెడతాము. ఇక్కడ మా వారు పెట్టారు, తర్వాత పిల్లలు కూడా పెట్టారు అనమాట. అండ్ తర్వాత టిఫిన్స్ అయితే స్టార్ట్ చేశాను. బాగున్నాయా పెసర పునుకులు? నేను వంటది ప్రిపేర్ చేసుకొని తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాం పిల్లలు నేను. ఇంకా ఆ రోజు ఏం స్పెషల్ లేదు, ఓన్లీ టీవీలో ప్రోగ్రామ్స్ అవి చూస్తూ కూర్చున్నాం. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ సంక్రాంతి. సో సంక్రాంతి రోజు మార్నింగే లేచి ఇంటి ముందు ఏదో ముగ్గేసాను, నాకు వచ్చింది. అండ్ ఆ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచామండి. పెద్దలకు పెట్టుకుంటాం కదా, బూర్లు గారెలు అన్నీ ప్రిపేర్ చేయాలి కదా. సో మార్నింగే లేచాను అనమాట. తర్వాత బూర్లు అవి స్టార్ట్ చేశాను. ఇంకా బూరెల్లోకి ప్రిపేర్ చేస్తున్నాను అదంతానమాట. బాల్స్ అవి చేస్తున్నాను. అండ్ వంట కూడా త్వరగానే చేసేసుకున్నాను ఆ రోజు. ఇంకా తర్వాత మధ్యాహ్నం మూవీ అది ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా కంటిన్యూటీ అన్నీ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ గారెలు కూడా వేసాను అనమాట. మేము గారెలు బూరెలు పెడతామండి. బెల్లం గారెలు, మామూలు గారెలు, బూరెలు అన్నీ పెడతాం పెద్దలకి. సో గారెలు కూడా వేస్తున్నాను. నాకైతే ఇలా హ్యాండ్ మీదే వేస్తాను, నాకు ఫస్ట్ నుంచి ఇదే అలవాటు. చాలా బాగా వస్తాయి. అండ్ బూరెలు కూడా నాకు అలవాటు అయిపోయింది, బాగానే వస్తాయి, ఏం పాడవకుండా. అండ్ ఇక్కడ బెల్లం గారెలు కూడా వేస్తున్నాను. ఎంత బాగా వచ్చాయండి, అసలు చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా. అండ్ బెల్లం గారెలు కూడా లోపల వరకు కూడా పాకం పీల్చి చాలా బాగుంది. అండ్ బూరెలు కూడా వేశాను. బూరెలు కూడా అసలు ఏం స్పాయిల్ అవ్వలేదు, చీదలేదు. బూరి అంత మంచిగా వచ్చింది. పెద్దలకు అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడికి కానీ ప్రిపేర్ చేసినప్పుడు అన్నీ ఏం పాడవకుండా మంచిగా వస్తాయి. అలా వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ముందైతే పెద్దలకు పెట్టడం కోసం కొన్ని వరకు వేశాను గారెలు, బూర్లు. తర్వాత పూజది అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇక్కడైతే మొత్తం వేసేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు, అన్నీ పూలవి పెట్టి దీపం పెడుతున్నారు, అన్నీ స్టార్ట్ చేశారనమాట. నేను ఒక్కొక్కటి అందించేసాను. అండ్ పిల్లలు కూడా రెడీ అయిపోయి ఇంకా అందరం కూర్చొని వాళ్ళ డాడీ పెడుతుంటే చూస్తున్నాము. సో మా మావయ్య గారికి, అత్తయ్య గారికి ఇలా పెట్టుకున్నామండి మేము సంక్రాంతి రోజు. మా వారు పెట్టేసిన తర్వాత మేము కూడా ఒక్కొక్క గారి బూరి అలా పెట్టి దండం పెట్టుకున్నామండి. ఫస్ట్ నేను పెట్టాను, తర్వాత పిల్లలు కూడా పెట్టుకున్నారు. అండ్ పూజ అయిపోయిన తర్వాత బ్యాలెన్స్ బూర్లు అవి ఉంటే ఇంకా అవన్నీ కూడా వేసేసాను. అండ్ తర్వాత ఇంకా పులిహోర ఒకటి బ్యాలెన్స్ ఉంది. సో అది కూడా చేసేస్తే ఇంకా అక్కడితో ఫినిష్ అయిపోతుంది వంట ఆ రోజు నేను బూర్లు, గారెలు, పులిహోర, వంకాయ, ములక్కాడ కూర కర్రీ, ముద్దపప్పు, కొబ్బరి పచ్చడి, చారు ఇవన్నీ చేశానండి. సో ఇక్కడైతే పులిహోర కలుపుతున్నాను. పులిహోర అయితే సూపర్గా వచ్చింది టేస్ట్. నేనైతే పులిహోర బాగా చేస్తాను అంటారు మా వారు. సో ఇలా వచ్చిందండి పులిహోర, చాలా టేస్టీగా, చూడటానికి కూడా చాలా బాగుంది. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈరోజు మేము సినిమాకి వెళ్ళిపోతున్నాం. అండ్ రాజసాబ్ సినిమాకి వెళ్ళబోతున్నాం. అస్సలు టికెట్స్ అయితే ఏమీ దొరకట్లేదు. మన శంకర వరప్రసాద్ ఫస్ట్ చూసాం. అసలు 2 days వరకు అయితే టికెట్సే లేవు. అండ్ ఫైనలీ రాజసాబ్కి అయితే దొరికింది. సో రాజసాబ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా 3 days ఉన్నాయి కదా, సో ఎలాగైనా కవర్ చేసేయాలి ఆ సినిమాలు కూడా. సో ఇప్పుడు మేమందరం వెళ్ళిపోతున్నాం సినిమాకి. 2:30 షోకి బుక్ చేసాం టికెట్స్. సో స్టార్ట్ అవ్వాలి. వీళ్ళు పంచాయతీ అవ్వట్లేదు గైస్. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటుందా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు? మాకైతే ఎప్పుడూ జరుగుద్ది పంచాయతీ. ఎక్కువ చిన్నోడికి వాళ్ళ డాడీకే పడిద్ది. మా చిన్ను నేను ఎస్కేప్. రే చిన్ను, మనం వెళ్ళిపోదాం. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి సినిమాకి ప్లాన్ చేసామండి. ముందు రోజే తీసుకున్నాం టికెట్స్ రాజాసాబ్కి. ఇంకే మూవీ కూడా దొరకలేదు. సో పిల్లలైతే ప్రభాస్ అంటే చాలా ఇష్టం, వెళ్దాం అంటే ఇంకా వెళ్ళామన్నమాట.
ఇది గాజువాకలో ఉన్న శ్రీకన్య థియేటర్ అండి. సో లోపలంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా మేము టికెట్స్ అవి తీసేసుకున్నాం కదా, డైరెక్ట్గా లోపలికి అయితే వెళ్ళిపోయాం. ఫైనల్లీ అయిపోయింది గైస్ రాజాసాబ్ మూవీ. మాకైతే యావరేజ్గా నచ్చింది. డైరెక్షనే మిస్టేక్స్ అనిపించింది నా ఒపీనియన్ అనమాట. సో ఓకే, ఓవరాల్గా బాగుంది. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కనుమ బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.